ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు విఆర్ఓలకి ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేసిన భూభారతి ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తించండి. ఖచ్చితంగా భూభారతి గతంలో ధరణి విషయంలో చాలా దరిద్రం జరిగింది. ఆ విషయాలన్నీ మనం వెలుగులోకి తీసుకురావాలి. అలాగే భూభారతిని కొంచెం సక్రమంగా చేయండి అని చెప్పి ఇప్పుడు ఎవరికైతే నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందో ఆ విఆర్ఏలకి విఆర్ఓలకి చెప్తా ఉన్నారు కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఈయన, ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని ధరణి వల్లే వచ్చాయని అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో శుక్రవారం జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5,107 మంది గ్రామ పాలన అధికారులు GPOకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమితో చెలగాటమాడొద్దని, వారెవరు ఆధిపత్యాన్ని సాధించలేరని, అది అసాధ్యమని పేర్కొన్నారు. సో ఇక్కడ ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే క్లియర్గా భూభారతిలో ఎటువంటి అక్రమాలు జరగట్లేదు, గతంలో ధరణుల వల్లే జరిగిన అక్రమాలన్నీ జరిగాయి, అప్పుడే దరిద్రం పట్టుకుంది. సో భూభారతి వల్ల ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నామని. భూభారతిలో చాలా అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు భూభారతి ఎక్కడా కూడా ఎవరికి రైతులకో లేకపోతే భూమిదారుడికో ఎవరికి సపోర్ట్గా లేదు. ఎందుకంటే రెవెన్యూ అధికారులు చాలా మంది అవినీతిలో మన పట్టుబడతా ఉన్నారు. మొన్న ఆమన్గల్ నా కలకుర్తి కాన్స్టిట్యూన్సీ నా ఆమన్గల్ మండలంలో నా ఊర్లో ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి వరకు ఎంఆర్ఓ లేడీ ఎంఆర్ఓ ఆమె 50,000 పట్టుబడ్డదన్న. ఆమె సర్వేయరు. మా దగ్గర సర్వేయరు ఏదన్నా ఇప్పుడు భూమి కొల్చాలి పక్కన పంచాయతీ అయితే కదా, పంచాయతీ దింపనికి 1 సంవత్సరం దాకా రాడు. నాకు ఆ పనుంది ఈ పనుంది అని చెప్తాడు. మొన్న ఎంఆర్ఓ ఒక పేరు తన మనవడి పేరు నుంచి వాళ్ళ అమ్మమ్మ పేరు నుంచి మనవడి రానికి ఒక చిన్న మిస్టేక్, ఆ పేరు మార్చనీకే లక్ష డిమాండ్ చేసిరట. అతను స్తోమత లేకున్నా కానీ 50,000 వరకు ఇచ్చినది తెలిసిందన్న. అది ఇచ్చిన లేదు వాళ్ళకి తెలుసు, కానీ 50 ఖచ్చితంగా ఏసీ పోలకు పట్టియడం ద్వారా ఇప్పుడు అది బయటకు వచ్చింది. భూభారతి వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? మరి ఎవరికి లాభం? మళ్ళీ ధనవంతులకి. మళ్ళీ అదే ఏ పార్టీ అయినా కానీ నాయకులకి లాభం తప్పితే ఈ భూభారతిలో లేకపోతే ఇంకోటో బడా బాబులకి నాయకులకి లాభం జరిగే పరిస్థితి ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా చిన్నకారు రైతుకో లేకపోతే భూమిదారుడికో ఎవరికి కూడా దీనివల్ల భూభారతి కానీ ధరణి వల్ల కానీ ఎవరికి ఉపయోగం లేదు. ధరణి ఏదైతే తప్పులు చేసిందో ఇప్పుడు భూభారతిలో కూడా అవే తప్పులు ఉన్నాయి. ఏమైనా రెక్టిఫై చేశారా కొత్తగా? భూభారతి వల్ల ఏమైనా రెక్టిఫై అయ్యిందా? ఏమైనా చేయగలుగుతున్నారా? రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఫాస్ట్ చేయగలుగుతున్నారా? రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమైనా తగ్గించగలుగుతున్నారా? అదే కాస్టు సామాన్య రైతుకి ఇప్పుడు సామాన్యంగా మధ్యతరగతి కుటుంబమా లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక జాగా ఉన్నప్పుడు, 1 గుంటో 2 గుంటలో ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ శాతం పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? అదే ప్రభుత్వానికి ఉపయోగం తప్పితే ఎవరికి ఉపయోగం లేదు. బడా బాబులకి ఎట్లయినా కట్టుకుంటారు. వాళ్ళు కోట్లు కూలగొట్టుకుని కొన్న పొలాలు కానీ లేదా ల్యాండ్లు ఉన్నాయో కోట్లు పెడతారు కాబట్టి వాళ్ళకి ఉపయోగమే. కానీ చిన్నకారు రైతుకి ఎక్కడా కూడా ఉపయోగం లేదు. నువ్వేం చెప్తావు అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి? ఇప్పుడు 30 ఎకరాలు ఉన్నోనికి అదే రిజిస్ట్రేషన్ ఫీజు, అవును. 10 గుంటలు ఉన్నోనికి అదే రిజిస్ట్రేషన్ ఫీజు. ఇది ఎంతవరకు న్యాయమన్నా? చిన్నకారు రైతుకి పెద్దకారు రైతుకి తేడా లేదా? ఇప్పుడు రైతు బంధు ఒకవేళ రైతు భరోసా లాంటివి వస్తే ఎవరికి ఎక్కువ పైసలు వస్తాయి? 30 ఎకరాలు 50 ఎకరాలకి వస్తాయి, 10 ఎకరాల పైన వస్తాయి. 10 గుంటలకి ఎంత వస్తుంది? వానికి వేలలో వస్తాయి, వానికి లక్షలలో వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? భూభారతి అనే చట్టంలో ఏం చేయాలంటే గిన్ని ఎకరాల వరకు గిన్ని కుంట ఉన్న వారికి గింత ఉన్న వారికి ఇదొక ప్రైజు, మిగతా రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇదొక ప్రైజ్ అని చెప్పేసి పెట్టాలి. ఈ రోజు 1 కుంట ఉన్న రిజిస్ట్రేషన్ చేయాలన్నా అదే 10,000, 10 గుంటలు ఒక 10 ఎకరాలు ఉన్నోడు చేయాలన్నా అదే 50 ఎకరాలు ఉన్నదంటే ఎంతవరకు కరెక్ట్? ఇది నువ్వు న్యాయం చేసుకుని ఎట్లా భూభారతిలా? అదే కదా ముందు చిన్నకారు రైతుకి నువ్వు కౌలు రైతుకు చిన్నకారు రైతుకు నువ్వు కనీసం న్యాయం చేయాలి. వాళ్ళకి తగ్గించి రేషియో తగ్గించి GST తగ్గించి వాళ్ళకు న్యాయం చేసి నువ్వు అప్పుడు భూభారతిలో కొత్తగా మేము ఏదో తీసుకొచ్చినా మాట్లాడనీకు ఉంటుంది. అదే కేసీఆర్ పెంచుకుంటూ పోయిండు, నువ్వు దాన్ని రెట్టింపు చేసుకుంటూ పోతున్నావు. మళ్ళీ రేపు ఇంకోటి పెంచుకుంటూ పోతాడు. దీనివల్ల ఎవడు లాభపడుతుంది? గవర్నమెంట్ లాభపడుతుంది తప్ప ఇది సామాన్య రైతులకు ఏ విధంగా ఉంది అంటే ఇంకోటి చెప్తా ఉన్నాడు గత ప్రభుత్వం. ఇదంతా కూడా ఈ భూభారతి విషయాల్లో లేకపోతే అసలు అక్కడ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అసలు గత ప్రభుత్వం గురించి ఈ దరిద్రం అంతా ఇక్కడ మాట్లాడేప్పుడు గత ప్రభుత్వం బాలేదనే కదా అప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నది. గత ప్రభుత్వం మీద విసుగొచ్చి ప్రజలకి నచ్చకే
కాంగ్రెస్ పార్టీ కోటేసిర్రు. మళ్ళీ ఇంకా మీరు వచ్చిన ప్రభుత్వం నుంచి కూడా మీరు ఎక్కడ మాట్లాడినా కూడా గత ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక గత ప్రభుత్వం పాట వదిలేసి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది చెప్పగలగాలి. ఇంకా కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే వాళ్ళు పైసలు వదిలేదు, నిధులు లేవు, ఇది ఎంతసేపు గత ప్రభుత్వం మీద మాట్లాడడం తప్పితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన దరిద్రాల వల్లే దాన్ని పోగొట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ అదే గత గవర్నమెంట్ గురించి మాట్లాడి అదే ప్రస్తావన ప్రతిసారి తీసుకొస్తే ఇక మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది?